హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే నేను ఏమేం చేశానో చూపిస్తానండి. ఇందులోకి చట్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే కందిపప్పు, అలాగే బియ్యం నానబెట్టుకున్నాను మధ్యాహ్నం భోజనంలోకి. అలాగే తోటకూర కూడా తీసుకొని వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే పిల్లలు కూడా లేచారు. లేచిన తర్వాత వాళ్ళని ఫ్రెషప్ చేసి వాళ్ళకి టిఫిన్ వేసి ఇచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నానండి. ఇక తిన్న తర్వాత అయితే పప్పు ఒక పొయ్యి మీద, రైస్ ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఈలోపు అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే దాంట్లోనే కడిగి నేనైతే వేసానండి. ఇప్పుడైతే ఉడికిపోతుంది. ఈలోపు అన్నం కూడా ఉడికేసిందండి. దీంట్లోనే పసుపు, ఉప్పు, తగినంత కారం, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించే వేసాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. కానీ ఆకుకూర ఇప్పుడే వేసాను కాబట్టి ఇంకొంతసేపు ఉడికించుకుంటాను. నాకైతే కుక్కర్లు అలవాటు లేదు, అవి వాడను కూడా. అవి చూస్తే నాకు చాలా భయం. అందుకని నేను ఎప్పుడు ఉడికించినా పప్పు చేసినా ఇంక ఇలాగే చేసుకుంటాను. దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం చింతపండు అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి. దాన్ని ఎనిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నానండి. తాలింపులో ఏంటంటే తిరగమాత గింజలు, అలాగే చిన్నులపాయ అయితే కచ్చి పచ్చగా దంచి వేసాను. అలాగే ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకున్నానండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాను. పప్పు ఎనిపేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ పప్పు దీంట్లో వేసుకుంటున్నానండి. చూడండి, బాగా అయితే మెరిగిపోయింది. పప్పు తాలింపు వేసిన తర్వాత 4-5 నిమిషాలు అలాగే వదిలేసానండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, రైస్ కూడా ఇందాకే వండానండి, పక్కన పెట్టేశాను. ఇక మధ్యాహ్నం అయితే నేను అలా టీవీ చూస్తూ ఉన్నాను. పిల్లలు ఆకలి అవుతున్నానని చెప్పారు. సరేలే అని ఇంకా మేమందరం ఒక చోట అన్నీ పెట్టుకొని అందరం కలిసి తిన్నామండి. మేము ఎప్పుడు తిన్నా అందరం కలిసి తింటామన్నమాట. ఇక పిల్లలకి అన్నం పెట్టి నా ప్లేట్లో కూడా నేను అన్నం పెట్టుకున్నాను. అన్నం పెట్టుకొని నేను కూడా తిన్నానండి. పప్పు అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తిని అలా కాసేపు అయితే పడుకున్నామండి. బయట చాలా ఎండగా ఉంది, అందుకని పిల్లల్ని బయటికి కూడా పంపించట్లేదు. ఇక పడుకొని టీవీ ఏదో చూస్తూ ఉన్నాము. ఏవేవో మూవీస్ వస్తున్నాయండి, అన్నీ హర్రర్ మూవీసే. అవి పెట్టుకొని చూస్తూ ఉన్నారు మా పిల్లలు. ఇక మా అత్తయ్య అయితే మల్లెపూలు తెచ్చిచ్చారండి. పిల్లలకు కట్టిపెట్టు, నువ్వు పెట్టుకో అని చెప్పేసి. సరే అని నేను ఒక ప్లేట్లో పోసి వాటిని అయితే నేను కట్టానండి. నాకైతే మాల కట్టడం వచ్చు. ఏదైనా మన చేతులతో చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది. నేను అందుకే నేర్చుకున్నానండి. నాకు ఫస్ట్ మాల కట్టడం రాదు. నేనైతే నా పాప కోసం అయితే నేర్చుకున్నాను. ఇదిగోండి, పూలైతే మొత్తం కట్టేశాను. ఇదిగో ఇంకిన్ని అయితే అయినవి. ఇకైతే మా పాపనైతే పిలిచాను. శ్రీవల్లి అండి తన పేరు. ఇంకా తనకైతే చక్కగా నూనె పెట్టి జెల్ అయితే వేసానండి. స్కూల్ ఉన్నా లేకపోయినా తనకి రుబ్బెన్లు పెట్టే నేను జెల్ వేస్తాను. చక్కగా 2 జెల్ అయితే వేస్తానండి తనకి. అలా అయితేనే బాగుంటాయి. అలాగే చెదరు కూడా ఉండదు ఈ ఎండకి వాళ్ళకి. జుట్టు కూడా బాగుంటుందండి. ఇంకా శ్రీవల్లి కూడా చక్కగా టీవీ చూస్తూ వేయించుకుంటుందండి 2 జడలు. ఒక జడ అయిపోయింది, ఇంకో జడ అయితే నేను వీడియో కోసం అని చెప్పి మా బాబు చేత వీడియో తీపిస్తున్నానండి. ఇలా చివరిదాకా అల్లుతానండి. ఇక్కడైతే రుబ్బెన్ పెట్టి అల్లుతాను. రుబ్బెన్ పెట్టి అల్లిన తర్వాత ఏంటంటే ఇంకా 2 మడతలు అయితే పెట్టి పైకి కడతానండి. ఇదిగో చూడండి, ఈ విధంగా అయితే నేను పైకి కడతాను. ఇలా కట్టిన తర్వాత ఏంటంటే ఇంకా నేనైతే కుచ్చుళ్ళు పోస్తానండి. మా అమ్మ కూడా ఎప్పుడు చిన్నప్పుడు ఇలాగే వేసేదండి. నాకైతే మా పాపకి జెల్ వేసినప్పుడల్లా మా అమ్మే గుర్తుకొస్తుంది నాకు. మీరు కూడా నాలాగే పిల్లలకి ఇలాగే జెల్ వేస్తారా? కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. సరేనండి, శ్రీవల్లికి అయితే జడ వేయడం అయిపోయింది. జెల్ అయితే ఇలా వేసాను నేను. 2 పక్కల పూలు అయితే పెట్టానండి. ఓకేనా, ఉంటాను, బాయ్.